వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారని నూరి ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 54వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్లో ఉన్న శిలాఫలకం ధ్వంసం చేశారని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతూ వారికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, గతంలో సుమారు 250 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడితే చూసి ఓర్చుకోలేక ఎమ్మెల్యే మలాటుతో ధ్వంసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, స్వయంగా ఎమ్మెల్యేనే మలాటుతో ధ్వంసం చేసిన నాయకులకు కార్యకర్తలకు మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తారని మండిపడుతున్నారు. గుంటూరు తూర్పు ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించారు. అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు గెలుచుకోండి, అంతేగాని మా శిలాఫలకాలను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు మరి గుంటూరు తూర్పులో 54వ వార్డులో రాజీవ్ గాంధీ నగర్లో మీరు 10 లైన్లు ఉన్నాయి. 10 లైన్లు కూడా గతంలో ఎమ్మెల్యే ముస్తఫా గారి హయాంలో, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రోడ్లు ఇక్కడ దాదాపుగా ఎస్సీ రిజర్వ్డ్ ఇది కాబట్టి వార్డ్ కాబట్టి ఇక్కడ ఎస్సీలు ఎక్కువ ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ ఇక్కడ చాలా చక్కగా జరిగింది. దాదాపుగా 50 కోట్లు, అంటే ఇక్కడ 50 కోట్ల పని అయితే 40 కోట్ల పని కంప్లీట్ చేసి ఇంకొక 10 కోట్లు వర్క్స్ అంటే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మిగతాది ఏవైనా కూడా దాని డెవలప్మెంట్ పరంగా టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మరి ఈరోజు మీరు చూసుకుంటే టీడీపీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిదానికి మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో లేకపోతే వాళ్ళ ఆస్తులను ఇబ్బంది ఇచ్చేయడమో చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి గుంటూరు తూర్పులో ఎప్పుడూ లేనట్టుగా, అంటే 20 సంవత్సరాల నుంచి 3 ఎమ్మెల్యేలు మారారు, అయినా కూడా ఇప్పుడు దాకా ఇలాంటి అరాచకంగా ఎవ్వరు చేయలేదు. ఆ శిలాఫలకాలు ఎందుకు పెడతారు అని అంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు, మంచి చేశారు. దాదాపుగా 40 కోట్ల వరకు పనులు చేసినప్పుడు మరి ఇక్కడ శిలాఫలకాలు పెట్టి మేము చేశాము అని చెప్పి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా ముస్తఫా గారు కానీ ఎప్పుడు అలాంటి అంటే ఈ నీచమైన పనులు ఎప్పుడు చేయలేదు. వాళ్ళు శిలాఫలకాలు మీరు ఇక్కడ చూస్తే ఒక ఎమ్మెల్యే ఆయనే ఉండి ఇలాగా శిలాఫలకాలు పగలగొట్టించడం కాదు, ఆయనే పగలగొడుతున్నారు. ఇంకా చెప్తున్నారు ఇలా పగలగొట్టండి అలా పగలగొట్టండి అని చెప్పి. ఆయన నాకు తెలిసి 1 నెల నుంచి పర్యటన చేస్తున్నారు. పర్యటన ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎక్కడెక్కడ శిలాఫలకాలు ఉన్నాయి అవన్నీ పగలగొట్టండి చేయండి అని చెప్పి అధికారులకి ఈ విధంగా ఆదేశించి ఈరోజు ఒక ఎస్సీ కాలనీలో కూడా ఒక మహిళా కార్పొరేటర్ దీంట్లో వార్డులో వచ్చి ఎస్సీ మహిళా వార్డులో వచ్చేసి మీరు ఇక్కడ శిలాఫలకాలు పగలగొట్టి అందరూ ఏంటంటే ఇక్కడ స్థానికులు ఎవరు లేరు. మీరు ఏదైనా గమనించవచ్చు, ఇక్కడ స్థానికులు ఎవరు లేరు. మరి ఇక్కడ వీళ్ళు వచ్చి పగలగొట్టి ఏం సంకేతం ఇస్తారో అర్థం కావట్లేదు. అది కూడా ఇప్పటికే మరి మీరు చూసుకుంటే ఎమ్మెల్యే గారు, నేను ఒకటే కోరుకుంటాను, గత ఎమ్మెల్యేలు ఏదైనా కూడా ముస్తఫా గారు 2 పర్యాలుగా చేశారు, ప్రజలకు మంచి చేశారు. మరి అలాగే అభివృద్ధి పరంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటానే వచ్చారు. కానీ పొద్దున్న ఈయన ప్రెస్ నోట్లో కూడా వాళ్ళ దాంట్లో సోషల్ మీడియాలో ఏం పెట్టారు అంటే మేము శాంక్షన్ చేయించాం, మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్రూవల్ చేయించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేశారన్నారు. కానీ మీరు చూసుకుంటే రాజీవ్ గాంధీ నగర్ 8వ లైన్ 9వ లైన్ వచ్చేసి రోడ్స్ వచ్చేసి దాదాపుగా 33 కోట్లతో 33 లక్షలతో పనులు చేయించడం జరిగింది. అలాగే 49 లక్షలతో డ్రైన్స్ కూడా వేయించడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డేట్ కూడా ఉంది, అప్రూవల్ ఎప్పుడు చేశారనేది. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్పి రాయిద్దాం అనుకుంటున్నారు, కానీ విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ 40 కోట్లతో అప్రూవల్ అయినట్టుగా జిఎంసీలో ప్రతి ఒక్క డేటా ఉంటుంది, మీరు చూడొచ్చు. వీళ్ళన్నీ ఏంటంటే ఒక ఫాల్స్ ఇప్పటి నుంచే క్రియేట్ చేస్తున్నారు, అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ కానీ గతంలో వాళ్ళు చేయలేకపోయారు. అంటే శిలాఫలకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఎక్కువగా మేము డెవలప్మెంట్ చేశాం కాబట్టి. దాదాపుగా మీరు చూసుకుంటే 240 కోట్ల వరకు గుంటూరు తూర్పులో మరి అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరిగితే దాన్ని అంటే ఎలాగైనా కనిపించకూడదు, వీళ్ళు
నామరూపం కనిపించకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మరి ఇలాంటి విషయాలకి మరి ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు. సార్ మేము ఒకటే కోరుకుంటున్నాము, ప్రజలకి మంచి చేయాలి, అలాగే ఏమేమి డెవలప్మెంట్ చేయాలి అని చెప్తే మేము సహకరిస్తాము. కానీ ఇలాంటి పనులు మీరు మానుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే గుంటూరు తూర్పులో ముస్తఫా గారు ఉన్నప్పుడు ఒకటే ఆయన కోరుకుంది, ఎక్కడ కూడా రౌడీయిజం కానీ గూండాయిజం కానీ ఇలాంటి పనులు కానీ ఉండకూడదు, ఆ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలి, ఒక నాయకుడు వస్తే ఒక మంచి సంకేతం ఇవ్వాలి, నాయకుడు వస్తే ఒక మంచి చేయాలనే కోరుకుంటారు. కానీ ఇలాగ వచ్చి రాగానే మీరు ఎమ్మెల్యే అవ్వగానే ఇలాంటి పనులు చేయడం అనేది చాలా ఘోరం. ఇలాంటి పనులు రాబోయే కాలంలో కూడా చేయకూడదు. ఎందుకంటే యూ హ్యావ్ టు గివ్ ఎ గుడ్ మెసేజ్ టు ద పబ్లిక్. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అంటే ఏ విధంగా అంటే చెట్లు నాటండి, లేకపోతే ఏదైనా అడ్డు ఉంటే ఏదైనా చేయండి, కానీ ఎక్కడ కూడా అడ్డు లేని శిలాఫలకాలని మీరే దగ్గరుండి పగలగొట్టించడం అనేది చాలా ఘోరం. ఇలాంటి చర్యలకి మీరు ఖచ్చితంగా మీరు అడ్డు చెప్పాలి. ఇంకా మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకు కానీ ఇంకా చేయకండ్రా. ఏదైనా గెలుపు ఓటమి అనేది సహజం, అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. మేము యాక్సెప్ట్ చేశాము. ప్లస్ మీరు మంచి చేశారని ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు మంచి చేయండి, దానికి మేము తోడుంటాము. అలాగే ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు, అలాగే ఒక 5 సంవత్సరాలు మీరు చూసుకుంటే మేము ఎక్కడ కూడా ఒక టీడీపీ కార్యకర్తని కానీ ఒక జనసేన కార్యకర్తని కానీ ఎవరిని కూడా మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ మీరు చూసుకుంటే కృష్ణ అని మా కార్యకర్త మరి ఏదో ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటే దాన్ని కూడా ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయన్ని కూడా హింసించడం జరిగింది. ఎందుకనంటే ఆయన జీవన ఉపాధిని కూడా మరి ఇచ్చేయడం జరిగింది. ఇలాంటి విషయాలు అంటే పెట్టుకుంటే దాన్ని పగలగొట్టడం చేయటం ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ఎందుకు ఇలాంటి చర్యలు చేయాలి, దేనికోసం చేయాలి, మీరు ఎందుకు, మీరు ప్రశాంతంగా ఉన్నారు, మేము ఎప్పుడు మీకు మీ కార్యకర్తలను కానీ మీ నాయకుల్ని కానీ ఎప్పుడు మేము ఇబ్బంది పెట్టలేదు, చేయలేదు. మరి ఎందుకు ఇలాంటి చర్యలు చేస్తున్నారని ఒక్కసారి మీ కార్యకర్తలను కానీ మీ నాయకులను కానీ ఒక్కసారి మీరు ఇచ్చేయండి. ఎందుకంటే నాయకుడు కరెక్ట్గా ఉంటేనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్ట్రైట్ వే కానీ లేకపోతే ఒక దీంట్లో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఇలాంటి ఎక్కడ జరగకుండా మీరు మాత్రం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నా. అలాగే గతంలో మీరు చూసుకుంటే ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ ఒకసారి శిలాఫలకం ఒక గాంధీనగర్ ఫస్ట్ లైన్లో పగలగొట్టినప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది సిఐ గారికి. కంప్లైంట్ తీసుకున్నారు, ఒకసారి వచ్చారు చూశారు, కానీ నెక్స్ట్ డే మళ్ళీ అలాగే పగలగొట్టిన. అంటే అధికారులు కూడా ఒక ఇబ్బంది ఉన్నప్పుడు ఒక కేసు తీసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా పరిశీలించి చేయాలి. మీరు ఒక గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చారు. 32,000 ఓట్ల మెజార్టీతోటి విజయాన్ని ఇచ్చారు. ఎందుకంటే ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడే నూరి ఫాతిమా గారు చెప్పారు, సుమారుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా 400 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులు చేసేసాం, అయిపోయింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ప్రజా తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా స్వాగతించి మరింత ఉత్సాహంతో ఇంకా ప్రజలకు పనిచేయాలనే ఆలోచనతో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో నజీర్ అహ్మద్ గారు స్వయంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి, నన్ను స్థానిక ప్రజలు ఒక మంచి మెజార్టీతో గెలిపించారు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన పూర్తిగా విస్మరించేసి తనే ఒక పెద్ద మలాటు తీసుకొని శిలాఫలకాలను పగలగొట్టినటువంటి చర్య చూస్తూ ఉంటే ప్రజాస్వామ్య దేశంలో స్థానిక శాసనసభ్యుడు ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి శాసనసభ్యుడు చేయాల్సినటువంటి పనేనా అని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు అది అడుగుతా ఉన్నామంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు మొత్తానికి ఈరోజు ఆయనే స్వయంగా తీసుకొని ఒక మలాటు తీసుకొని శిలాఫలకాన్ని కొడుతుంటే ప్రజలు నివ్వెరపోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అదంతా కూడా బాగా వైరల్ అయిపోతూ ఉంది. ఏంటి ఈయన శాసనసభ్యుడా లేకపోతే ఏంటి అనే ప్రశ్న ప్రజల్లో ఉంది. నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే అసలు మీరు శిలాఫలకాలను పగలగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?
అసలు మీకు అధికారం ఎవరిచ్చారు? శిలాఫలకానికి సంబంధించినటువంటి దానిపైన మీరేమైనా అధికారులా? మీకేదైనా అనుమానాలు ఉన్నాయి, మీకేమైనా సందేహాలు ఉన్నాయి? స్థానికంగా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఏఈల్ని పిలవండి, డీఈల్ని పిలవండి, ఎస్సీని పిలవండి. వాళ్ళని పిలిచి మీరు ఈ విధంగా శిలాఫలకాలు వేశారు, ఈ విధంగా మేమున్న టైంలో మేము శాంక్షన్స్ చేయించాము అని మా స్థానిక నాయకులు చెప్తా ఉన్నారు. దాన్ని మీరు నివృత్తి చేసుకోండి. అలా చేసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి స్థానిక శాసనసభ్యుడు డైరెక్ట్గా ఒక సుత్తి తీసుకొని ఒక మలాటు తీసుకొని కొడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే తూర్పు నియోజకవర్గంలో ప్రజలకి ఒక స్వేచ్ఛ. ఎక్కడన్నా మీకు ఏదైనా అనుమానం వస్తే జనాలను కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి, మేము చూసుకుంటాం అనేది రాష్ట్రం మొత్తం కనపడతా ఉండి వాళ్ళ తూర్పు నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యుడే డైరెక్ట్గా అటువంటి చర్యలకు పాల్పడతా ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇవాళ మేము. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉంటే భయాందోళన ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మేమేమనుకుంటున్నామంటే మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు ప్రజలు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష హోదా మాకు ఇచ్చారు, మేము దాన్ని స్వాగతించాం. ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సేవలు చాలా ఉద్దేశంతో ఇవాళ నూరి ఫాతిమా గారు కూడా అన్ని పనులు మానుకొని ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మీరు ఇంకా గెలిచారు, అధికారులు ఉన్నారు, ఇంకా మీరు చాలా పనులు చేయాల్సిన పనులు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేయకుండా ఇవాళ మీరు తీసుకున్నటువంటి చర్యలకి మీరు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తూర్పు నియోజకవర్గంలో ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇవాళ మీరు ఇంకొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను మీరు ఆలోచన శక్తిని కోల్పోయారనేది అర్థమవుతా ఉంది. మీరు మలాడు తీసుకొని కొడుతున్న విధానం, ఆ యొక్క చర్య చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అంటే ఎవరు ఏది చెబితే చేసేస్తారు. ఇవాళ మళ్ళీ ఇంకొక విషయం చెప్తా ఉన్నారు. ఎవరో కృష్ణ అని చెప్పి ఆ కుర్రోడికి సంబంధించిన దాంట్లో కూడా ఏదో కుటుంబాలను పోషించుకోవడానికి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. నేరాల ఘోరాలు ఏం చేయట్లా ఇక్కడ. ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి వ్యక్తులను కూడా, చేతి వృత్తుల పనులు చేస్తున్నటువంటి వ్యక్తుల పైన కూడా, వాళ్ళ కుటుంబాల పైన కూడా మీ యొక్క దాష్టికాన్ని కనుక ఆపకపోతే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో మిమ్మల్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు మీరు చెప్పండి, మేము ఖచ్చితంగా మేము కూడా ఎక్కడైనా మీరు చర్చ పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరపాలక సంస్థ 2021 మార్చి అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము కౌన్సిల్ వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడ ఏ విధంగా డెవలప్ చేశామో చర్చ పెట్టండి, మేము వస్తాము. ఇప్పటి నుంచి మీరు ఏం చేయబోతున్నారో కూడా మీరు చూపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. ఇటువంటి పరిస్థితులు రాబో రోజుల్లో పునరావృతమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కంటే కూడా ప్రజలు మరింత గట్టిగా జవాబు చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.